హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం ఒక చిన్న మ్యాచ్ చెస్.com లో ఒక గేమ్ ఆడి చూపెడతాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. E4 అండ్ E5. ఓకే, ఏమంటారు? నైట్ F3, నైట్ C6, నైట్ C6 వేస్తున్నాను. ఓకే, బిషప్ ఆడాలి. యాక్చువల్గా బిషప్పే ఆడుతున్నాడు. బిషప్ C4 అయితే నైట్ తీసుకురావచ్చు, లేకపోతే నేను కూడా బిషప్ను తీసుకురావచ్చు. కానీ నేను సరదాగా F5 ఆడాను. F5 అయితే మరి క్యాన్సిల్ చేస్తారా? E5 ఇంటూ F5 చేస్తారా? లేదు, D3 ఆడినప్పుడు నేను బిషప్ C5 ఆడాను. బిషప్ C5, దిస్ ఈజ్ రూసో గ్యాంబిట్. అందరికీ తెలిసిందే, కానీ గ్యాంబిట్స్ ఎక్కువగా ఆడకూడదు. సరదాగా నేను ఆడుతున్నాను అనమాట. ఒక E ఇంటూ F5. కాబట్టి నాకు బిషప్ యాక్సెస్లో ఉంది కాబట్టి అవుతుంది. ఆ లైన్ క్లోజ్ చేయాలి కాబట్టి ముందు నేను D5 తోటి బిషప్ క్లోజ్ చేస్తున్నాను అనమాట. అప్పుడు అది క్లోజ్ చేసి ఇక్కడ ఇచ్చిన పాన్ని తీసుకుంటాను. బిషప్ బ్యాక్ వెళ్తుంది B3లోకి. అప్పుడు బిషప్ ఇంటూ F5. ఆ పాన్ నాకు వచ్చింది. పవర్స్ అన్నీ యాక్సెస్లోకి వస్తున్నాయి. నెక్స్ట్ క్యాజిలింగ్ చేశాడు అతను. నైట్ F6 ఆడుతుంది అనమాట. నైట్ F6, బిషప్ A4. ఇది మంచి మూవే, ఎందుకంటే చూసుకోలేకపోతే మనం నైట్ ఇంటూ పాన్ తీసుకొని మనల్ని పిన్నింగ్లో ఉంది కాబట్టి నైట్తో కొట్టలేం. కాబట్టి అప్పుడు నైట్ని కొట్టి మళ్ళీ పాన్ కొట్టి పవర్ లాస్ అవుతాం. కాబట్టి నేను ఏం చేస్తానంటే ముందు క్యాజిలింగ్ చేయకుండా క్వీన్తో కాసాను అనమాట అండి. క్వీన్ D6. అప్పుడు బిషప్ ఇంటూ C6 చెక్ అన్నాడు. నేను పాన్ ఇంటూ C6. అప్పుడు బిషప్ని తీసుకొచ్చి G5లో పెట్టారు. ఇది వేస్ట్ మూవే అనుకుంటున్నాను. అయితే నేను క్యాజిలింగ్ చేశాను. బిషప్ వెనక్కి వెళ్ళింది, అంటే మూవ్ వేస్ట్ అయ్యింది అనమాట అండి. తొందరపడి మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని వెంటనే నేను పాన్ ప్రమోట్ చేశాను. పాన్ని పుష్ చేశాను. అది పాన్ని అటాక్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ పాన్ తోటి క్యాప్చర్ చేస్తారు. నేను బిషప్తో చేయాలా నైట్తో చేయాలా అని ఆలోచించి నైట్తో చేశాను. ఎందుకంటే నైట్ వెళ్ళి F7 మీద పడుతుంది కాబట్టి నేను నైట్ ఇంటూ E4 అనమాట. ఓకే, నైట్ని తీసుకొచ్చి బిషప్ని అటాక్ చేశారు. అయితే నాకు కావాల్సింది అదే. బిషప్ని బ్యాక్ తీస్తున్నాను. అయితే అతను ఏమనుకుంటాడంటే నైట్ని బిషప్ మీద పడింది కాబట్టి బిషప్ని బ్యాక్ చేశాను అనుకుంటారు. అయితే యాక్చువల్గా నేను ఓపెన్ చేశాను. నేను నా లైన్ని రుక్ ఫైల్ ఓపెన్ చేశాను. దిస్ ఈజ్ ద స్మాల్ ట్రిక్. అతను అబ్జర్వ్ చేసాడో లేదో మనం చూద్దాం. నేను F2 మీద పవర్స్ బిషప్ నైట్ రుక్కు పడింది, కానీ అతను చూసుకోలేదు. నేను వెంటనే ఏం చేశానంటే బిషప్ తోటి కానీ నైట్ తోటి కానీ కొట్టచ్చు, రుక్తో కూడా కొట్టచ్చు, కానీ నైట్ తోటి మాత్రమే కొడతాం. అదే కొడితే దాంతో మూడిట్లో నైట్తో కొడితేనే మనకి ప్లస్ ఉంటుందన్నమాట. నైట్ ఇంటూ F2. అతను A3 ఆడాడు, చూసుకోలేదు. ఇక్కడ పోయింది. ఎక్కడ దాకా ఎలా ఉన్నా గేమ్ ఈక్వల్గా ఉన్నా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పోయినట్టే. మనం మంచిగా ఆడితే నైట్ ఇంటూ F2 కంపల్సరీ క్వీన్ మీద పడింది. క్వీన్ తీయాలి. మనం ఓపెన్ చెక్ చెప్తాం. నైట్ G4 చెక్, బిషప్ తోటి చెక్ చూపెడుతుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ కింగ్ H1. అతను అబ్జర్వ్ చేయలేదు. కింగ్ H1కి వచ్చింది. క్వీన్ ఇంటూ H2 మేట్. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్,
సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ గేమ్స్ నేను పంపిస్తూ ఉంటాను.